హాయ్ గాయ్స్, ఇట్స్ టైమ్ ఫర్ పాండీ. ఇప్పుడైతే పాండీ అయితే స్టార్ట్ అవుతుందని నా రూమ్ నుంచి చెన్నై. ఇక్కడ నుంచి పాండీ అరౌండ్ 130 కిలోమీటర్స్ అయితే ఉంది. సో నేను బండి అంతా రెడీ చేసా. ఇక్కడ నుంచి పాండీ వెళ్ళి 2 days సాటర్డే సండే ఉండి సండే నైట్ అయితే రిటర్న్ అయిపోతాం. ఇది రోజు సాటర్డే మార్నింగ్ 6:30 అయితే స్టార్ట్ అవుతుందని ఇక్కడ నుంచి అరౌండ్ 3 hours అయితే ఈజీగా పడుతుంది, 3 to 3.5 hours. సో గోప్రో కూడా సెట్ చేసిన ఈసారి. సో మోటో వ్లాగింగ్ చేద్దామని. సో వెళ్ళే దారిలో కూడా మంచి మంచి ప్లేస్ అయితే రికార్డ్ చేద్దాం. అండ్ లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ అయితే పెట్రోల్ ట్యాంక్ అయితే ఫిల్ చేసుకుని అయితే ఇంక మేము స్టార్ట్ అయిపోయాం. చెన్నై నుంచి పాండీ చెప్పాను కదా 130 kilometers వస్తుంది. నేను మెయిన్లీ బండి మీద వెళ్దామని ఎందుకు డిసైడ్ అయ్యానంటే ఫర్ ద రోడ్ ప్రెజెన్స్. మీకు చెన్నై నుంచి పాండీ వెళ్ళే రోడ్ హైవే చాలా అంటే చాలా బాగుంటుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ హైవే ఇన్ తమిళనాడు అని చెప్పచ్చు. మీకు ఏంటంటే కాస్ట్ లైన్ పక్కనే ఉంటుంది ఈ హైవే. నియర్లీ మీకు ఒక 500 meters లెఫ్ట్ సైడ్లోనే నీకు బీచ్ ఉంటుంది. కొన్ని ప్లేసెస్లో బీచ్ కూడా కనపడుతుంది నీకు లెఫ్ట్ సైడ్లోనే. చాలా తక్కువ ప్లేస్లో కనపడుతుంది, కానీ ఎక్కువ డిస్టెన్స్ ఉండదు మీకు బీచ్కి. సో కాస్ట్ లైన్ పక్కనే ఎక్సలెంట్ రోడ్, చాలా బాగుంటుంది. అండ్ మీరు ఇంకొంచెం ముందుకు వెళ్తే విలేజెస్ వస్తాయి, మొత్తం చెట్లతో చాలా చాలా బాగుంది. ఫుల్ రోడ్ అటు ఇటు చెట్లతో చాలా పీస్ఫుల్గా ఎక్సలెంట్ రోడ్తో ఉంది. సో అండ్ బండి కూడా కొత్తగా తీసుకున్నాను కదా రీసెంట్గా. సో అట్లీస్ట్ కొంచెం లాంగ్ రన్ వెళ్ళాలి, అసలు ఇంజిన్ పర్ఫార్మెన్స్ ఏంటి తెలుస్తుంది నాకు కూడా అని ఇంకా బండి అయితే డిసైడ్ అయ్యాను. అండ్ పాండీ వెళ్ళే దారిలో నేను 2 సూపర్ వెహికల్స్ అయితే చూశాను. ఫస్ట్ వెహికల్ వచ్చేసి కార్, అదేంటంటే ఫోర్డ్ మస్టాంగ్ GT రెడ్ కలర్. క్రేజీ ఉంది అసలు. దాని సీసీనే 4950 cc. అది ప్రొడ్యూస్ చేసే BHP 396. అది V8 ఇంజిన్. అది కానీ ఒక ఫుల్ యాక్సలరేషన్ ఇచ్చిందంటే కంటికి కూడా కనబడదు. దాని ఎగ్జాస్ట్ సౌండ్ వస్తుంది అసలు. అయ్యో బాబోయ్, వేరే లెవెల్ అసలు. అది ఇదే ఒక అద్భుతం అనుకుంటే, దాని తర్వాత కనపడ్డదండి ట్రైంప్ రాకెట్ 3. అయ్యో బాబోయ్, దాని ప్రైజ్ 22 lakhs. ఆ బండి ప్రైజ్ 22 lakhs. అసలు ఇచ్చిందమ్మా ఎగ్జాస్ట్ సౌండ్. రోడ్డు మొత్తం దడదడలు ఆడించుకుని వెళ్ళిపోయింది. అది 2500 cc అప్రాక్సిమేట్లీ. దాని BHP ఎంత ఉంది అని సెర్చ్ చేస్తే 180 BHP. నా బండి BHP 39. నాదే ఉరుకుతుంది. ఇంకా అది 180 BHP అంటే ఇంకా అసలు ఇమాజినేషన్కి వదిలేదు. అది అసలు ఆ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు జరిగిన 2 scenarios. ఇంకా దాని తర్వాత చిన్న బ్రేక్ అయితే తీసుకున్నాం. కోకోనట్ వాటర్ తాగేసి. రోడ్డు కూడా చాలా బాగుంది, మొత్తం అటు ఇటు చెట్లతో ఫుల్ సూపర్ అనిపించింది. సో ఇంకా డైరెక్ట్ పాండీకి అయితే రీచ్ అయిపోయాం మేము అక్కడికి. ఇదే మేము తీసుకున్న రిసార్ట్. ఇది స్విమ్మింగ్ పూల్, స్పీకర్ అవైలబిలిటీ కూడా ఉంది. స్విమ్మింగ్ పూల్ కూడా చాలా పెద్దది, చాలా క్లియర్గా నీట్గా ఉంది. ఫైనల్ అయితే రిసార్ట్కి అయితే రీచ్ అయ్యాం. అండ్ వచ్చాను అక్కడ. హాయ్ గైస్, దిస్ ఇస్ RJ Dinesh. యూ ప్రాబబ్లీ వోంట్ నో మీ, ఇస్ తమిళ్ గై, బట్ నాకు కొంచెం తెలుగు తెలుసు. వీళ్ళతో నుంచి తెలుగు నేర్చుకున్నాను. బాగా మాట్లాడుతున్నావు అని నువ్వే చెప్పాలి. ఎస్, ఐ థింక్ ఇట్ వోంట్ బి, బట్ ఐఎమ్ సేయింగ్ ఓకే. అవుడియా, దిస్ ఇస్ ద రిసార్ట్. పార్కింగ్ కూడా చాలా పెద్దది ఉంది, చూడడానికి వెరీ నీట్. అండ్ తినడానికి ప్లేస్, ప్రతిదానికి సెపరేట్ ప్లేస్ ఉంది, చాలా బాగుంది. అండ్ పేమెంట్ డీటెయిల్స్ అన్నీ లాస్ట్లో చెప్తా, అసలు ఎంత అయింది ఏంటనేది. అండ్ రూమ్ కూడా ఒకసారి మేము డిసైడ్ అయ్యాక రూమ్ ఏంటనేది చూపిస్తా. క్రేజీ నైస్, అసలు నాకు నచ్చింది. బయట అవుట్డోర్ స్పేస్ ఏంటి, స్విమ్మింగ్ పూల్ ఏంటి, రూమ్స్ కూడా చూసాను, చాలా నీట్గా ఉన్నాయి, చాలా బాగుంది. అండ్ ఫైనల్లీ ఈ రూమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం.
చాలా పెద్దది బెడ్రూమ్. టూ వాష్రూమ్స్ ఇచ్చారు, అటాచ్డ్ వాష్రూమ్స్. అండ్ దిస్ ఇస్ ద రూమ్. సో ఫస్ట్ ఫ్రెంచ్ కాలనీతో అయితే స్టార్ట్ చేద్దాం. రెడ్గా 5 రూపాయలే అండి. సుదర్శన్ చేంజ్ ఇల్లడా? అండ్ ఫస్ట్ థింగ్, పాండీ నుంచి మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. వెళ్ళామా, ఎంజాయ్ చేసామా, కొన్ని క్రింజ్ యాక్టివిటీస్ చేసామా, అంతే వచ్చేసామా. దాంట్లో ఎక్కువ ప్లేసెస్ ఏమి ఉండవు. కానీ ఒక గ్యాంగ్ వేసుకొని ఫ్రెండ్స్తో వెళ్తే ఫుల్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. అక్కడ ప్లేసెస్ గురించి మీరు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకూడదు, నేను ముందే చెప్తున్నాను. ఇట్స్ ఆల్ అబౌట్ ఫన్ విత్ యువర్ గ్యాంగ్. సో అక్కడ నుంచి అయితే రాక్ బీచ్కి అయితే వెళ్ళిపోయాం. రాక్ బీచ్ దగ్గర కొంతసేపు కూర్చొని టైం స్పెండ్ చేసాం, అటు ఇటు తిరిగాం. ఈవినింగ్ టైం ఆఫ్టర్ దాట్ ఒక మంచి రెస్టారెంట్ అయితే సెలెక్ట్ చేసుకుని లంచ్కి అయితే వెళ్ళిపోయాం. టైం ఫర్ లంచ్. ఇక్కడ ఎక్కువ ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి, కానీ ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. 6 to 7 ఐటమ్స్ అయితే ఆర్డర్ చేసాం, ఒక్కటి కూడా డిసప్పాయింట్ చేయలేదు. వెళ్తే సాస్ అండ్ టాస్లో ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా బాగుంది. సో అక్కడైతే లంచ్ అయితే కంప్లీట్ చేసుకొని మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి అయితే స్టార్ట్ అయిపోయాం. నేను మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి కంప్లీట్గా ఒక డిఫరెంట్ వీడియో కూడా చేశాను, బోటింగ్ది, అసలు కంప్లీట్ ఎక్స్పీరియన్స్ ఏంటి అని. సో చూడకపోతే ద ప్రీవియస్ వీడియో మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఉంటుంది, ఒకసారి వెళ్ళి విజిట్ చేసాను. స్కూల్ పిల్లలు బోట్ ఎక్కండి. నేను ఆ ప్రీవియస్ వీడియో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి అయితే వెళ్ళాలనుకుంటే సన్సెట్ టైంలోనే వెళ్ళండి, మీరు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే చేస్తారు. అండ్ ఆ బోటింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో ఉన్నాయి. పాండీలో వన్ ఆఫ్ ది బెస్ట్ స్పాట్ అయితే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అని చెప్తాను. ఫ్రెంచ్ కాలనీ, ఆరోవిల్లా ఇవన్నీ ఓవర్ రేటెడ్ చెప్పాలంటే. సో బోటింగ్ అయితే కంప్లీట్ చేసుకొని మీకు బోటింగ్ బయటే మీకు ఆ బీచ్ రోడ్లోనే డెడ్ ఎండ్ ఉంటుంది. ఆ డెడ్ ఎండ్ దగ్గరకు వస్తే సూపర్ లొకేషన్ ఉంది. అరౌండ్ 6:30 అయ్యింది ఆ బోటింగ్ కంప్లీట్ అయ్యేటప్పటికి. సో అక్కడ కరెక్ట్గా సన్సెట్ టైం చాలా అంటే చాలా బాగుంది. నేను మెయిన్లీ చెప్పదలుచుకునేది ఏంటంటే, పాండీకి వెళ్ళినప్పుడు ఆ ప్లేస్ చూడాలి, ఈ ప్లేస్ చూడాలని అయితే రష్ ఫీల్ అవ్వద్దు. వెళ్ళిన ప్లేసులకి కంప్లీట్గా ఎంజాయ్ చేయండి. ఎన్ని ప్లేసులకి వెళ్ళామని కాదు, ఎందుకంటే అదే పాండీలో 4-5 బీచ్లు ఉంటాయి. ఏ బీచ్ అయినా అదే సముద్రం, అదే నీళ్ళు. కానీ చాలా బాగుంటుంది. రాక్ బీచ్ వెళ్ళాను, నచ్చింది. మీకు ఒక 1 kilometer 1.5 kilometers స్ట్రెచ్ ఉంటుంది వాక్. అండ్ ఈవినింగ్ టైము జస్ట్ ప్రిఫరబుల్, చాలా బాగుంది. కొంచెం క్లైమేట్ చల్లగా, మేము వెళ్ళినప్పుడు చాలా వేడిగా ఉంది. సో ఈవినింగ్ టైం అయితే కూల్ బ్రీజ్తో చాలా బాగుంది. పాండీ మెరీనా. ఓకే విల్, బట్ కాస్ట్ 10 rupees per photo. అండ్ పాండీ ఫేమస్సే కెఫేస్. సో ఖచ్చితంగా విజిట్ చేయండి, చాలా కెఫేస్ ఉంటాయి. మా ఫ్రెండ్ ఇది రికమెండ్ చేశాడని దీనికి వెళ్ళాం, డిజర్ట్స్ కెఫే. అండ్ కనపడ్డాయని ఒక 4-5 ఐటెంలు అయితే ఆర్డర్ చేసుకున్నాం, అది ఏంటో కూడా తెలియదు. సో కాస్ట్ ఎక్కువ ఉంటుంది అండ్ టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. సో ఎక్స్పీరియన్స్ చేయాలి కాబట్టి కెఫేకి వెళ్ళాం, ఆర్డర్ ఇచ్చాం. అంబియన్స్ అదిరిపోతాయి. మీకు పాండీలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఏంటంటే
యాంబియన్స్, ఆ స్ట్రీట్స్, ఆ స్ట్రీట్ కలర్స్, దానివల్ల క్రేజీ వస్తాయి ఫోటోలు. సో అదే ఫేమస్ నాకు పాండీకి. సో ఏంటంటే డెజర్ట్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాం, తిన్నాం, తినేసి అయితే రూమ్కి వెళ్ళిపోయి ఇంకా ఫుల్గా స్విమ్మింగ్ పూల్లో దొల్లేసి రాత్రి 1 గంట వరకు ఆడుకున్నాం. ఇంక మార్నింగ్ లేచేటప్పటికి అరౌండ్ మాకు 10 అయిపోయింది. 10 ఇంకా కొంచెంసేపు అలా క్రికెట్ ఆడుకొని ఫ్రెష్ అయ్యి 12కి అయితే స్టార్ట్ అయ్యాం బయటికి చెక్అవుట్ చేసేసి. సో చెక్అవుట్ చేసేసి వెళ్ళింది క్రాఫ్ట్ బజార్కి. క్రాఫ్ట్ బజార్ ఏంటంటే మీకు మొత్తం హ్యాండ్లూమ్ థింగ్స్ ఉన్నాయి, వుడెన్ క్రాఫ్ట్స్, సీ పెరల్స్తో చేసినవి, అక్కడ సీలో దొరికితే షెల్స్ దాంతో చేసిన క్రాఫ్ట్స్, హ్యాండ్ బ్యాగ్స్, న్యాచురల్ ఐటమ్స్ అన్నీ క్రాఫ్టింగ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి, బాగున్నాయి. అండ్ ఎప్పుడు తెలిసిందే కదా నేను వెళ్ళిన ప్లేస్ కల్లా మ్యాగ్నెట్ కొంటాను. సో మ్యాగ్నెట్ ఒక క్రాఫ్ట్ తీసుకున్నా, గ్లాస్ క్రాఫ్ట్ లాగా. సో ఏదైనా వాటర్ డ్రింక్ చేసుకుని తాగేలాగా. అక్కడికి వెళ్ళి అయితే ఒక్కొక్క ఐటమ్ తీసుకున్నారు. సో టైం ఉంటే దీన్ని కూడా విజిట్ చేయండి. ఆఫ్టర్ దట్ వి వెంట్ ఫర్ రాక్ బీచ్. లేక్ కెఫే అని ఒకటి ఉంటుంది మీకు వైట్ కలర్లో, అది వీడియోలో చూస్తున్నారు కదా. దాని అంబియన్స్ కూడా చాలా బాగుంటుంది. లోపల అంటే బీచ్ పక్కనే ఉంటుంది. సో మీరు అక్కడ బీచ్ పక్కనే ఏదైనా ఆర్డర్ చేసుకొని తాగుతూ చూడొచ్చు, చాలా బాగుంది. చూపిస్తాను వీడియో అది. అదే కెఫే, పక్కనే బీచ్ ఉంటుంది అన్నమాట. సో బాగుంది, క్రేజీ. ఫోటోలు కూడా చాలా బాగుతాయి అక్కడ. అండ్ ఆఫ్టర్ ఆల్ దట్ ఇంకైతే నేను రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. అరౌండ్ 4 ఎంత అయ్యింది. అండ్ వెళ్ళిపోయే ముందు ఫ్రెంచ్ కాలనీ బేసిక్గా చూపించలేదు సరిగ్గా. సో అందుకే మోటో వ్లాగింగ్ చేసా. సో గోప్రోకి సెట్ చేసేసి మొత్తం అన్నీ అయితే మోటో వ్లాగింగ్ చేసి చూపెడదామని వెళ్ళిపోయేటప్పుడు మొత్తం ఫ్రెంచ్ కాలనీస్ అన్నీ తిరిగాను. ఇది కొంచెం చూడండి, ఏ ఫ్రెంచ్ కాలనీస్. మెయిన్లీ ఏంటంటే తెలిసిందే అందరికీ ఫొటోస్కి, ఎందుకంటే ఆ బ్రైట్ కలర్స్ వల్ల బిల్డింగ్కి ఫోటోలు చాలా అంటే చాలా బాగుతాయి. ఎక్కడ చూసిన ఫోటో షూట్లు, ప్రీ వెడ్డింగ్ షూట్లు, మొత్తం కెమెరాలు పట్టుకొచ్చి సూపర్, మొత్తం హడావిడిగా ఉంటుంది. ఈవినింగ్ టైము దీనికి బెస్ట్ టైం రావాలంటే. మీరు ఒక 3:30, 4:30 ఆ టైంకి వచ్చి ఇది చూసుకోవాలి. మేము మార్నింగ్ వెళ్ళాం, ఫుల్ ఎండ, అయ్యి బాబాయ్ దోలు తీరిపోయింది తప్ప అక్కడ ఏం లేదు. ఈవినింగ్ టైం ట్రై చేయండి. ఈవినింగ్ టైం మెయిన్లీ ఇదొకటి అండ్ మ్యాంగ్రూవ్ ఒకటి, ఈ రెండు ఈవినింగ్ టైం వెళ్తే నీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అండ్ ఈ ఫ్రెంచ్ కాలనీ నైట్ కూడా చూడొచ్చు. నైట్ మొత్తం లైట్లతో వెలిగిపోయింది. అది రికార్డ్ చేయలేదు, ఆ రోజు నైట్ తిరుగుతున్నప్పుడు చూసా. చాలా అంటే చాలా బాగుంటుంది. కెఫేస్ అయ్యి మొత్తం లైటింగ్స్తో అదిరిపోతుంది. సో అప్పుడు కూడా ట్రై చేయండి. అండ్ ఆరోవెల్లో వచ్చేసేటప్పటికి మేము వెళ్ళలేదు, విజిట్ చేయలేదు. ఎందుకంటే మేము ఆల్రెడీ కనుక్కున్నాం పాండీ వెళ్ళిన ఫ్రెండ్స్ అందరినీ. ఏమున్నదో 2 to 4 కిలోమీటర్స్ నడవాలి అప్ అండ్ డౌన్, అలసిపోవడం తప్ప ఏముండదు, మీకు 1 డే హాఫ్ డే అక్కడే వేస్ట్ అయిపోతుంది అని. ఎందుకంటే ఆరోవెల్లో గ్లోబ్ మాత్రమే చూడనిస్తారు, లోపలికి వెళ్ళనివ్వరు. లోపలికి వెళ్ళాలంటే 3 months బుక్ ముందే మనం టికెట్స్ అయితే బుక్ చేసుకోవాలంటే లోపలికి వెళ్ళి చూడడానికి. సో అక్కడ 2 నుంచి 3 కిలోమీటర్ల వరకు నడిచి చూసేది ఏంటంటే బయట నుంచి గోల్డెన్ కలర్ గ్లోబ్, అంతకు మించి ఏమున్నదంట. లోపల ఆ గ్లోబ్ లోపల చూడనివ్వరంట. సో దానికి ఎందుకు అని మేము దాన్ని క్యాన్సిల్ చేసుకున్నాం. అండ్ లైట్ హౌస్కి వెళ్ళొచ్చు, కానీ లైట్ హౌస్ మేము వెళ్ళిన టైంకి అదైతే క్లోజ్ చేశారు, రెనోవేషన్లో ఉందంట. సో ఆ 2 ప్లేస్లు అయితే వెళ్ళలేదు. ఇంకంతే. పాండీలో ఏంటంటే ప్లేస్లు పెద్ద ఎక్కువ సూపర్ అట్రాక్టివ్ ఏమి ఉండదు. జస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్తో చిల్ అయ్యే ప్లేస్ అదొకటి. వెళ్ళామా, ఎంజాయ్ చేసామా అన్నట్టు ఉంటుంది. మెయిన్లీ అబౌట్ ద గ్యాంగ్ అండ్ ద ఫ్రెండ్స్. ఇట్ ఈస్ నాట్ లైక్ ఏ నేచర్ ప్లేస్. సూపర్ వ్యూస్ ఉంటాయి, నేచర్ ఉంటుంది అని వెళ్ళే ప్లేస్ కాదు అది. సో అక్కడ ప్లేస్ కన్నా ఆ ప్లేస్కి వెళ్ళే ఫ్రెండ్స్ గ్యాంగ్ ఇంపార్టెంట్ అని అయితే అంటాను. పాండీకి సింగిల్గా 2, 3 వెళ్తే పెద్ద ఫన్నే ఉండదు. పక్క గ్యాంగ్ వేసుకుని వెళ్ళు, పాండీ ఫుల్ చిల్ అవుతావు, అంతే ఆ ప్లేస్ గొప్పతనం. అండ్ ఇంకైతే పాండిచేరి లాస్ట్లో కాలనీ అంతా తిరిగేసి వీడియో రికార్డ్ చేసి అయితే నేను రిటర్న్ అయితే అయ్యాను. అండ్ ఇంకా
రిటర్న్ అవుతున్న దారిలో ఆసమ్ సన్సెట్ అయితే చూసుకుని ఒక చోట ఆగి ఫ్యూ పిక్చర్స్ తీసి నా బైక్కి నాకు, అండ్ అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యాం. అండ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ట్రైన్ స్పీడ్ 400. మీరు ఒక కాన్స్టెంట్ స్పీడ్లో 60-80 అలా మెయింటైన్ చేస్తూ వెళ్తే అక్షరాల 40 మైలేజ్ ఇచ్చింది నాకు రిటర్న్ జర్నీలో. అది ఆల్రెడీ ఒక రీల్లో చెప్పారు. సో టు టెస్ట్ దట్ రిటర్న్ అవుతున్నప్పుడు కాన్స్టెంట్ స్పీడ్ మెయింటైన్ చేసిన 80, రఫ్గా యావరేజ్ 80 వేసుకోవచ్చు. 70-80లో కాన్స్టెంట్ స్పీడ్ అయితే నువ్వు గేర్ షిఫ్టింగ్ ఎక్కువ చేసేయకుండా 6th గేర్లో నువ్వు 80 వెళ్ళు, ఖచ్చితంగా 35 అయితే ఎత్తుంది. నేను రీడింగ్ చూసుకుంటే నాకు 40 మైలేజ్ దాకా వచ్చింది. బుర్రపాడు నాకైతే నార్మల్గా సిటీలో నాకు 20 నుంచి 22, 23 ఎత్తుంది. అలాంటిది అక్కడ నాకు 40 ఇచ్చింది మైలేజ్. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద వీడియో. అండ్ మ్యాక్స్ నెక్స్ట్ వ్లాగ్ తిరుపతి గురించి అయితే ఉండొచ్చు. అండ్ స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.